హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్కి ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసి కట్ వర్క్ ఇచ్చానండి. ఈ విధంగా క్యాన్వాస్ వేసి నేను స్టిచ్ చేసేసాను. అలాగే కింద కూడా చూడండి, మనకి వీపు దగ్గర నేను కట్ వర్క్ అనేది ఇచ్చానండి. ఈ విధంగా మనము ఎలా కుట్టాలనో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. ఇలా కుట్టడం నిజంగా చాలా ఈజీ అండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసాను, గమ్ వేసి అటాచ్ చేసేసి ఐరన్ చేసేసానండి ఈ విధంగా. తర్వాత ఫస్ట్ నేను వచ్చేసి క్యాన్వాస్ తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా క్యాన్వాస్ తీసుకోండి. ఫస్ట్ దీన్ని బకరం కూడా అంటారండి. ఈ విధంగా బకరంని తీసుకొని పైన హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత మెడ వెడల్పు వచ్చేసి 2.5 తీసుకున్నానండి. ఈ విధంగా 2.5కు మార్క్ వేసేసాను. అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి 9 ఇంచుకి మార్క్ చేసేసానండి. ఇలా మనము మెడ వెడల్పు 2.5, అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసాను. ఇక్కడ వెడల్పు వచ్చేసి 3 ఇంచుకి మార్క్ చేసేసానండి. ఈ విధంగా 3 ఇంచుకి మార్క్ చేసేసాను. పెట్టిన తర్వాత లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత కింద వెడల్పు దగ్గర మనం 3 ఇంచు పెట్టాం కదా, అక్కడ 3/4 ఇంచుకి కార్నర్లో ఈ విధంగా 3/4 ఇంచుకి మార్క్ వేసేసేయండి. కరువు కోసం అండి ఇది. మనకి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి. ఇలా షేప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము కట్ వర్క్ కోసము కింద నెక్ 9 ఇంచు మార్క్ చేసాం కదా అండి, అక్కడి నుంచి కిందికి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసేసేయండి. ఈ విధంగా రౌండ్గా 1/2 ఇంచుకి మార్క్ వేసుకుంటూ వచ్చేసేయండి పై వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేను 1/2 ఇంచుకి మార్క్ చేసేసానండి. ఈ విధంగా మొత్తం రౌండ్గా మార్క్ చేసేసాను. తర్వాత ఇక్కడ పైన చూడండి, పైన మనము కుట్టు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసేయాలండి. ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోండి. పక్కకు పోకోకుండా పిన్నులు అయితే పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత ఈ విధంగా నేను సర్కిల్గా ఉండేది ఒక అమృతాంజన్ డబ్బీ అయితే తీసుకున్నానండి. దీన్ని పెట్టి మనము షేప్ అనేది వేసిద్దాము. చూడండి, ఇక్కడ ఆ కార్నర్ నుంచి నేను పెడుతున్నానండి. ఈ విధంగా ఎక్కడైతే మనము 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకున్నామో అక్కడి వరకు షేప్ అనేది ఇచ్చేసేసేయండి. ఈ విధంగా ఇలా ఒక సర్కిల్ వేసిన తర్వాత ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే మళ్ళీ బాటిల్ని పెట్టి ఈ విధంగా షేప్ అనేది ఇచ్చేసేసేయండి. చూడండి, ఈ విధంగా మనకి చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా వేసుకుంటే కనుక మార్కింగ్ మనము ఈ డిజైన్ వచ్చేసి మనం ఎక్కడైతే 1/2 ఇంచు మార్క్ చేసామో 1/2 ఇంచులోనే షేప్ అనేది రావాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం షేప్ అనేది నేను ఇచ్చేసాను. ఇలా ఇచ్చిన తర్వాత డార్క్గా ఉండడం కోసం ఇంకోసారి డీస్తో మార్క్ చేసేసానండి. ఇక్కడ చూడండి, పైన చూసారా మనము ఇలా వెంటనే కర్వ్ తీయద్దండి, అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చేసేయాలి. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా వస్తే కనుక మనకి పైన అనేది నీట్గా ఉంటుందండి. ఒకవేళ థ్రెడ్ వేసుకోవాలన్నా మనము అక్కడ వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 1 ఇంచుకి కిందికి మార్క్ చేసుకొని మొత్తం అంతా ఈ విధంగా ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకుందామండి. చూడండి, ఫస్ట్ కింద మనము 1 ఇంచుకి మార్క్ చేసాం కదా, అది కట్ చేసేద్దాం ఫస్ట్. తర్వాత పైన చూడండి, హెచ్చు దగ్గులకి ఒక లైన్ వేసాం కదా, అది కట్ చేసేసేయండి ఫస్ట్. అది కట్ చేసిన తర్వాత మనము 1/2 ఇంచుకి మార్క్ చేసాం కదా, అది కూడా చూడండి ఈ విధంగా అక్కడి వరకు కట్ చేసేసేయండి. మొత్తం కట్ చేయకూడదు మనము. ఈ విధంగా 1/2 ఇంచి అక్కడి వరకు కట్ చేసేసేయండి. ఎక్కడైతే మనం 2.5కు మార్క్ వేసాం కదా, అక్కడి వరకు కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత ఆ కట్ వర్క్ షేప్నంతా కట్ చేసేసేయండి. చూడండి, ఈ విధంగా నేను క్యాన్వాస్ని అయితే కట్ చేసేసాను. తర్వాత ఒక ఖర్చు అనేది ఇచ్చేయండి. ఇక్కడ కింద కూడా సగం దగ్గర ఉంది కదా అండి క్యాన్వాస్, అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి క్యాన్వాస్ రెడీ అయిపోయింది. దీన్ని నేను ఇప్పుడు లైనింగ్కి అటాచ్ చేసి ఐరన్ చేసి రెడీ చేసేసానండి. ఇలా
రెడీ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా అండి సైడ్లో, అది కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. మనము ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం రౌండ్గా. ఇలా చేసిన తర్వాత చూడండి, సగానికి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక ఖర్చు అనేది ఇవ్వండి. ఇలా ఖర్చు ఇచ్చిన తర్వాత దీన్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేద్దామండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ వేసి ఐరన్ చేసి రెడీ చేసుకున్నాం కదా అండి. దీన్ని సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకోండి. కింది వరకు వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత మనము క్యాన్వాస్ రెడీ చేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని సగానికి ఖర్చు పెట్టుకున్నాం కదా, అలాగే లైన్ కూడా వేసాం. దానిపైనే ఈ విధంగా ఇక్కడ చూడండి, కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉంది. అలాగే క్యాన్వాస్ చూడండి, నేను పెట్టిన విధంగా పెట్టి స్టిచ్ చేయండి. ఎక్కడైతే లైన్ వేసామో ఫస్ట్ అక్కడ స్టిచ్ చేయాలండి. ఈ విధంగా అక్కడి నుంచి కింది వరకు 9 ఇంచ్ వరకు పెట్టాం కదా అండి, అక్కడి వరకు స్టాప్ చేయండి. అక్కడ వరకు స్టిచ్ చేసి దాని తర్వాత పైకి వచ్చి మొత్తం కట్ వర్క్ షేప్ అనేది డిజైన్ మొత్తం స్టిచ్ చేసేసేయండి. పక్కకు పోకోకుండా పిన్నులు అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి, పక్కకు పోతుంది. చూడండి, ఈ విధంగా అక్కడ వరకు స్టాప్ చేసి దాని తర్వాత షేప్ మొత్తం స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం కట్ చేసేద్దాము. చూసుకోవాలండి, ఆ షేప్ను కూడా చాలా జాగ్రత్తగా కట్ చేసేసుకోవాలి మనము. అలా కట్ చేసిన తర్వాత ఖర్చులు కూడా ఇచ్చేయండి. ఆ కర్వ్స్ దగ్గర ఖర్చులు అనేటివి ఇవ్వాలి. చూడండి, ఈ విధంగా ఖర్చులు ఇచ్చిన తర్వాత ఆ క్యాన్వాస్ను తిప్పేసేసే దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. వేలితో కొంచెం ఆ కర్వ్స్ దగ్గర ఇలా అనండి. ఆ షేప్ అనేది ఖచ్చితంగా బాగా నీట్గా కూర్చుంటుంది. ఒకసారి ఐరన్ చేస్తే కనుక ఇంకా బాగా కూర్చుంటుందండి ఆ కట్ షేప్ అనేది. ఇలా క్యాన్వాస్ మొత్తం తిప్పేసిన తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూడండి, మనకి ఆ కర్వ్స్ దగ్గర నిదానంగా స్టిచ్ అనేది వేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా కట్ షేప్ అనేది చాలా బాగా వెనకల మనకి కూర్చుంటుందండి. చూడండి, ఈ విధంగా మనకి కట్ షేప్ అనేది రెడీ అయిపోయింది. ఇలా క్యాన్వాస్ వేసి మనము ఈ కట్ షేప్ ఇస్తే కనుక చాలా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసి ఆ షేప్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అలాగే కింద వీపుకు కూడా మనము ఇలాగే క్యాన్వాస్ వేసి కట్ షేప్ ఇచ్చి స్టిచ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా నేను రెడీ చేసేసానండి. బ్యాక్ నెక్ కూడా కట్ వర్క్, అలాగే వీపుకు కూడా కట్ వర్క్ ఇచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.